Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today session వచ్చేసి JEE మెయిన్స్ అప్లికేషన్స్ చాలామంది స్టూడెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. కొద్దిమంది స్టూడెంట్స్ ఎవరైనా మిస్టేక్ చేస్తే సార్ అప్లికేషన్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, సబ్మిట్ చేసి నేను దాని తర్వాత తెలిసింది నాకు అది మిస్టేక్ అని, ఇప్పుడు కరెక్షన్ ఎలా చేసుకోవాలి అని కొద్దిమంది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఆ కరెక్షన్ విండో అనేది మనకు డేట్ ఇచ్చారనమాట. December 1, 2 లోపల మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. అయితే అన్ని కరెక్షన్స్కి పాసిబిలిటీ ఉండదు, కొన్ని కరెక్షన్స్ మాత్రమే చేసుకోవచ్చు. సార్ ఏవి సార్ ఆ కరెక్షన్స్ అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మనకు ఇచ్చారు. December 1 to ఆ టైంలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. November 27 వరకు JEE మెయిన్స్ 2026 జనవరి సెషన్కి అప్లికేషన్స్ ఉంది లాస్ట్ డేట్. సో 90% మ్యాక్సిమం స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది జస్ట్ NTA లేదా JEE మెయిన్స్ 2026 అనుకోండి, వెబ్సైట్లోకి వచ్చి చూడండి, ఇక్కడ ఇచ్చారు కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2026 సెషన్ 1కి సంబంధించింది. మనం దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, పబ్లిక్ నోటీస్ 20th November ఇచ్చారు. కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 ఇలా ఇచ్చారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ ఇన్ రిసీట్ ఆఫ్ న్యూమరస్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ది క్యాండిడేట్ రిగార్డింగ్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ఎడిట్ మాడిఫై దేర్ పర్టికులర్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకోవడానికి అవకాశం అనమాట. లేదు ఇంకా నేను చేయలేదు ఇప్పుడే చేస్తున్నట్టే జాగ్రత్తగా చేయండి. చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం అవకాశం ఉంటుంది. ఆ డేట్ ఎప్పుడు అని అంటే డేట్ వచ్చేసి డ్యూరేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ పర్టికులర్ December 1 నుంచి December 2 నైట్ 11:50 PM వరకు. December 1 నుంచి నైట్ December 1 December 2 నైట్ 11:50 PM వరకు ఛాన్స్ ఉంటుంది అనమాట కరెక్షన్ చేసుకోవడానికి. All the registered candidates for the side examination are advised to visit the website and verify their particulars. They are further advised to make corrections in their particulars in their respective application form if required. మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ ద క్యాండిడేట్ ఆర్ అలౌడ్ టు మేక్ కరెక్షన్స్ లేటెస్ట్ బై 2 December 25 up to 11:50 December 2 11:50 PM వరకు ఉంది. దేర్ ఆఫ్టర్ నో కరెక్షన్స్ ఇన్ పర్టికులర్స్ వాట్స్ ఓవర్ విల్ బీ ఎంటర్టైన్డ్ బై NTA అండర్ ఎనీ circumstances. The additional fee shall be paid by the candidate concerned either through credit, debit card, net banking. ఏదైనా ఈ కరెక్షన్ చేసేటప్పుడు ఏదైనా అడిషనల్ ఫీజు అడిగింది అనుకోండి, కొద్దిమందికి ఓపెన్కి ఒక ఫీజు ఏమన్నా అడిషనల్ ఉందంటే ఖచ్చితంగా పే చేయాలని చెప్తుంది, అది ఇండికేట్ చేస్తుంది. మీరేం టెన్షన్ లేదు. ఏమన్నా అడిషనల్ ఫీజు అవసరం పడితే అది పేమెంట్ చేస్తేనే మీకు కరెక్షన్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చేసుకోవచ్చు. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ వన్ టైమ్ ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ టు ది క్యాండిడేట్స్ టు అవాయిడ్ ఎనీ హార్డ్షిప్, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ద కరెక్షన్స్ వెరీ కేర్ఫుల్లీ యాజ్ నో ఫర్దర్ ఆపర్చునిటీ ఫర్ కరెక్షన్ విల్ బీ గివెన్ టు ది క్యాండిడేట్స్. ఒక్కటేసారి ఇస్తారు అవకాశం, మళ్ళీ ఇవ్వరు. సో జాగ్రత్తగా చూసుకోండి. Last date for submission of online application for JEE Mains 2026 Session 1 is 27th November 2025 and there will be no further extension of date. 27th November వరకు మనకు డేట్ ఉంది కదా, దాని తర్వాత ఎక్స్టెండ్ చేయరు, త్వరగా అప్లై చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. Candidates are also advised to look into the response of queries received by the NTA and uploaded as FAQ on the website. Frequently asked questions కొన్ని ఉంటాయి, ఏమైనా డౌట్ ఉంటే వెబ్సైట్ చూసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు మెయిన్ ఏమేమి అలౌ చేస్తారు, ఏమేమి అలౌ చేయరు చెప్తా చూడండి. ఓకే, క్యాండిడేట్ షల్ నాట్ బీ అలౌడ్ టు చేంజ్, వీటిని అలౌ చేయరు. ఏమేమి చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదంటే మొబైల్ నెంబర్ చెప్పాను నేను అప్లికేషన్ చేసేటప్పుడే, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అని. మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, ఈమెయిల్ కూడా. నెక్స్ట్ అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మీరు ట్రై చేసినా అది చూపించదు. ఓకే, కర్సర్ మీకు అక్కడికి తీసుకెళ్ళి చూపించదు. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ కూడా ఛాన్స్ ఉండదు. ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ మీకు లైవ్ ఫోటో తీసుకుంటారు, ఈ ఫోటోగ్రాఫ్ అయితే ఛాన్స్ ఉండదు చూడండి. ఓకేనా, సో ఇవి మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రజెంట్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్, ఇవి చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, షల్ నాట్ బీ అలౌడ్.
నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్, ఇవి చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేది క్యాండిడేట్ నేమ్, మీ నేమ్లో ఏమైనా లెటర్ మిస్ అయినా, ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఏమైనా లెటర్స్ మిస్ అయినా, మదర్ నేమ్, ఈ నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. క్లాస్ 10th అండ్ ఈక్వివాలెంట్స్, 10th డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, 12th డీటెయిల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బై మిస్టేక్లో ఏమైనా పడితే ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వీటికి చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫస్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఫోటో డీటెయిల్స్ మాత్రమే చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ candidate shall be allowed to change examination cities based on their permanent and present addresses. It is once again clarified that NTA is not bound to follow the choices given by the candidate. దీని మీనింగ్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ సెంటర్ కోసం చాయిసెస్ ఇస్తారు కదా, మీరు అడిగిన దాన్ని బట్టి కాకుండా ఎన్టీఏనే డిసైడ్ చేస్తుందని చెప్తారు. యాక్చువల్గా ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళు అడిగింది ఇస్తారు, అడిగిన దాన్ని బట్టి, కానీ ఫైనల్ డిసిజన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సార్ నేను ఇంగ్లీష్ మీడియం బై మిస్టేక్లో తెలుగు మీడియం పడ్డది అని ఇలా, సార్ నాకు తెలుగు మీడియం కంఫర్ట్, అలా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం రాస్తారు. ఏదైనా మీడియం చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్, సార్ నాకు హిందీ కంఫర్ట్ సార్, హిందీ మదర్ టంగ్, అలా అనుకుంటే చూసుకోండి మీరు కరెక్ట్గా. నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు, జెండర్ చేంజ్ చేసుకోవచ్చు, కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సబ్ కేటగిరీ పీడబ్ల్యూడి ఇఫ్ నాట్ వెరిఫైడ్ యూడిఐడి పోర్టల్. సార్ నేను అప్లికేషన్ చేసేటప్పుడు నా దగ్గర యూడిఐడి లేకుండా ఇప్పుడు యూడిఐడి వచ్చింది, ఇప్పుడు నేను అది చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ చేంజ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సార్ సిగ్నేచర్ ఏదో నేను ఫాస్ట్గా పెట్టాను, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కేర్ఫుల్, మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లో పెట్టుకోండి. ఓకే, ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా ప్రాక్టీస్ చేస్తారో అలా పెట్టుకోండి. ఓకే, మ్యాక్సిమం ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్గా, ఏమన్నా మిస్టేక్స్ ఇంగ్లీష్లో ఉండవు. తెలుగు అండ్ వేరే లాంగ్వేజెస్లో మిస్టేక్స్ కనపడవచ్చు, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. మనకు రిఫరెన్స్ ఇంగ్లీషే అవుతుంది. ఓకే, క్యాండిడేట్ షెల్ బి, ఇవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు యాడ్ ద ఫీల్డ్స్ పేపర్. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ హూ రిజిస్టర్డ్ విత్ ఐడెంటిటీ అదర్ దెన్ ఆధార్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్ హూ రిజిస్టర్డ్ విత్ ఐడెంటిటీ అదర్ దాన్ ఆధార్. వీటి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డీటెయిల్స్ ఐడెంటిటీ కోసం నేను ఇది పెట్టాను, దీని ప్లేస్లో ఆధార్ మార్చొచ్చా, ఇవి చేంజ్ చేసుకోవచ్చు మీ ఐడెంటిటీస్ది. నెక్స్ట్ if there is an impact on the fee, then the additional fees will be charged as applicable. However, in any case the fee will not be reimbursed. మీరు ఏదైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా ఫీజు కడితే అది రీఎంబర్స్మెంట్ ఉండదు. ఓకే, ఎందుకంటే వాళ్ళు మీ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి తీసుకునే ఫీజు అనమాట. ఈవెన్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మనం ఒక కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ కావడానికి కొంత ఫీజు కట్టాలి, అది రీఎంబర్స్మెంట్ ఉండదు, మళ్ళీ రిటర్న్ రాదనమాట. జనరల్గా అయితే వాళ్ళు ఆ ప్రాసెస్ చేయడానికి తీసుకునే ఫీజు అది. నేను అవి డీటెయిల్స్ వెరీ క్లియర్గా మళ్ళీ చెప్తాను. కరెక్షన్ ఇన్ దిస్ ఫీల్డ్స్ విల్ బీ అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అడిషనల్ ఫీజు. ఏదైనా అడిషనల్ ఫీజు ఉంటే అది చేసిన తర్వాతనే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ వన్ టైం కరెక్షన్ విల్ బీ అలౌడ్ టు ది క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ షెల్ బీ ఫ్రోజన్. అంటే మీరు ఒక్కటేసారి అవకాశం ఇస్తారు, ఒక్కసారి చేసిండ్రంటే అది ఇక ఏమంటారు ఫ్రోజన్, ఇక ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కావాలి సార్ అంటే +91 11 407 5900కి, లేదా ఈమెయిల్ ఏమో jeemain@nta.ac.in దీనికి మీరు మెయిల్ చేసుకోవచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇది కరెక్షన్ విండో. జాగ్రత్త అప్లికేషన్ చేయండి, మిస్టేక్ లేకుండా చూసుకోండి. బై మిస్టేక్ ఏమైనా జరిగితే December 1 and 2 రోజు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్ని అండ్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా రాయడానికి బెస్ట్ మెథడ్, ట్రిక్స్, టిప్స్ అప్లోడ్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ పెట్టి ఫాలో అవుతుండండి. తర్వాత సీట్ ర్యాంక్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ని కూడా లాస్ట్ వరకు మీకు ఏ కాలేజ్ బాగుంటుంది, ఎలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఏంటి, మీకు సీట్ అలాట్ అయినంత వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఛార్జీ లేదు, మనీ, మెంటర్షిప్ మనీ అటువంటిది ఏం లేదు. మనం ఫ్రీగానే అప్లోడ్ అయ్యి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.